రాయగడ న్యూస్కు స్వాగతం. రాయగడ జిల్లా డూడా కార్యాలయంలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల్లో 10 లక్షల రూపాయలకు పైగా గోల్మాల్ జరిగినట్లు ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో డూడాలో ఎంఐఎస్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న వినయ్ హరిజన్ ప్రభుత్వ నిధులను తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసి పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి ఆయన కార్యాలయానికి హాజరు కాకపోగా గత 3 రోజులుగా ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సోమవారం డూడా కార్యాలయానికి తాళం వేసి ఉండగా టీం లీడర్ సందీప్తో పాటు ఇతర ఉద్యోగులు కార్యాలయం బయట వేచి ఉండటం కనిపించింది. అయితే ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాన అభివృద్ధి అధికారి, డూడా కార్యనిర్వాహక అధికారి అక్షయ్ కుమార్ ఖేముండు మాట్లాడుతూ నిధుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విభాగీయ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సిందే. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ధన్యవాదాలు.